మాదిరెడ్డి గారు మాదిరెడ్డి గారు నిజాలు అనేవి బయటకు వస్తాయి. రెండోది రఘురామ కృష్ణరాజు ఇదే అంశాన్ని 3 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. అప్పుడు ఉన్న సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్తో పాటు మరికొందరు వేధించారు అని. అలాగే మాజీ సీఎంపై ఎలా ఫిర్యాదు చేస్తారని నేను మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. అంటే రఘురామ కృష్ణరాజు ఒక పౌరుడిగా ఫిర్యాదు చేశారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో అని అంటున్నారు జ్యోత్స్న గారు. పౌరుడిగా ఫిర్యాదు చేయటం వేరండి, ఏదైతే కక్ష సాధింపుతోటి ఫిర్యాదు చేయటం వేరండి. ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు సోదర సమానరాలు జ్యోత్స్న గారికి శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ వాళ్ళు కక్ష సాధింపు అంతానికి 120B, 166, 167, 197, 307, 326, 465, 506, 34/34 ఇన్ని రకాలైనటువంటి కేసులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన గంటలోనే చెప్పారు కేసులు పెడతారు, మేము సిద్ధం. ఏమన్నా కొత్త అండి? తెలుగుదేశం పార్టీ నథింగ్ బట్ వెండెట్టా పార్టీ, అందరికి తెలిసినటువంటి విషయం. నారా లోకేష్ గారు వారి పాదయాత్రలో, యువగళ యాత్రలో చెప్పారు, ఎవరు ఎక్కువ కేసులు పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. తిరగబడండి అన్నారు, పొడవండి అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఇదంతా కూడా జ్యోత్స్న గారు అవునన్నా కాదన్నా ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నారు, ఖాళీ బిందెలు ఉన్నాయి. అక్కడేమో మితిమీరినటువంటి వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 2019 నుంచి 24 వరకు పేద పలుకులు పలికారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే వచ్చిపోయారు, ఇదే వచ్చిపోయారు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి చేయమని మనం అధికారం ఇచ్చాం. టీచర్ పోస్ట్ చేస్తున్నాడు ఆయన. శ్వేతపత్రాలు అంటున్నారు. టీచర్ పోస్ట్ ఏంటంటే ఇక్కడ అసత్య పత్రాలను చెప్పటం, 24 గంటల అబద్ధాలను వెళ్ళవేయటం, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకోవడానికి బాధ్యత ఎవరు? మేమే 72% కట్టామని ఆయన కదా చెప్పుకుంది. 72% నువ్వు కట్టిన వారు నిజమైతే నాణ్యత లేకుండా ఎందుకు కట్టారు? 1964లో కట్టినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరలేదు ఈ రోజు కూడా. మీరు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోదా? అంటే మట్టి పెట్టలు వేశారా? సిమెంట్ బదులు బూడిద వేశారా? అంత అనాలోచితంగా కట్టారా? ఇవన్నీ ఎక్కడ ప్రజల దృష్టికి వస్తాయి, సమస్యలు వస్తాయని చెప్పేసి తప్పుదారి పట్టించడానికి ఇటు సామాన్యుల మీద పెడతా ఉన్నారు కేసులు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి గారి మీద 3వ A3గా చేర్చి పెట్టారు. ఆ రోజున ఆయన ఏమన్నారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారన్నారు. ఇప్పుడేమంటే వ్యక్తుల పేర్లు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలాని సునీల్ కుమార్ గారు, పలాని పాల్ గారు, మాదిరెడ్డి గారు, రఘురామ కృష్ణరాజు గతంలో కూడా ఈ పేర్లు ప్రస్తావించారు. ప్రభావిత్ గారి పేరు కూడా పెట్టారు. రఘురామ కృష్ణరాజు గతంలో ఈ పేర్లు ప్రస్తావించారు, 2-3 సందర్భాలు ప్రస్తావించారు. అలాగే డిఎస్పీ పేరు ప్రస్తావించారు, సునీల్ కుమార్ పేరు ప్రస్తావించారు. అలాగే ఆయన పైన 3rd డిగ్రీ ప్రయోగించే ప్రయత్నం చేశారు. దాన్ని వీడియో కాల్లో కొందరికి చూపించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా చేశారు, గతంలో కూడా చేశారు. సార్ నిజాలు రఘురామ కృష్ణరాజు గారికి అది ఆ రోజు ఉన్నటువంటి పోలీసులకు మాత్రమే తెలియాలి. ఎవరికైనా సరే రఘురామ కృష్ణరాజు గారి లాగా కనీసము జైలు గోడలు తాకకుండా, అంటే ఆ పూట అంటే పొద్దున్నే ప్రజెంటేషన్ కు ముందు రోజు ఉంచారు తప్ప, ఏది కోర్టుకు ప్రజెంటేషన్ కు ముందు అంత ఇమీడియట్లీ బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా సార్? అంత ఇమీడియట్లీ బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏ స్థాయిలో మేనేజ్ చేస్తా ఉన్నారు? ఏ స్థాయిలో ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తా ఉన్నారు? నేనే కాపాడుకున్నానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. నేనే మానిటరింగ్ చేశాను రఘురామ కృష్ణరాజు గారిది అని చెప్పారు. ఆ విధంగా మానిటరింగ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రఘురామ కృష్ణరాజు గారికి డైరెక్షన్స్ ఎవరని గ్యారంటీ ఏంటి? ఈ రకంగా ఈ కేసు పెట్టి అని చెప్పేసి కొత్తగా డైరెక్షన్ ఇచ్చే వాతావరణం ఎక్కడ ఉంది? గతంలో కూడా ఇదే ఆరోపణలు రఘురామ కృష్ణరాజు చేశారు కదా. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో లేరు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతే.
గతంలో ముగ్గురు ముసుగేసుకొని వచ్చి కొట్టారన్నారు. ఇప్పుడు ముసుగు తీసేసి అసలు పలానోళ్ళు కొట్టారని కొత్తగా పెట్టారు. ఆ పేర్లు కూడా ప్రస్తావించారు మాదిరెడ్డి గారు. 11వ తారీఖు నాడు కేసు పెడితే ఒక్క నిమిషం అండి. 11వ తారీఖు నాడు కేసు పెడితే లీగల్ రిపోర్ట్ ఇవ్వడానికి మినిమం 48 అవర్స్ పడుతుందండి. ఒక్కో సందర్భంలో 24 అవర్స్ లోనే లీగల్ రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళ 11వ తారీఖు నాడు కేసు పెడితే 11వ తారీఖు నాడే లీగల్ రిపోర్ట్ కూడా వీళ్ళ చేతికి వచ్చేసింది. అంటే 10వ తారీఖు నాడే లీగల్ రిపోర్ట్ తయారు చేశారు. మాదిరెడ్డి గారు, మీరేమో పాత కేసులతో వేధిస్తున్నారు అంటున్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, కేసులు తీసుకుంటారు, ఇక్కడ రాజకీయ ప్రేరేపితాలు అసలు ఉండవు అని జ్యోత్స్న గారు చెప్తున్నారు. రెండోది, మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక హామీ ఇచ్చాము, అది వచ్చిన వెంటనే నెరవేర్చామా లేదా? అలాగే మెగా డిఎస్సి ఇచ్చామా లేదా? శ్వేతపత్రాలు విడుదల చేయొద్దని ఎలా అంటారు? కీలక రంగాలకు సంబంధించి గత 5 ఏళ్లలో ఏం జరిగింది, స్టేటస్ ఏంటి, మేమేం చేయదలుచుకున్నాం అన్నదాన్ని మరి ఏ రూపంలో చెప్పాలి? వాస్తవాలు కూడా ప్రజలకు తెలియనియొద్దా అంటున్నారు జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు చివరి పాయింట్ ఏం చెప్పారంటే, బోండా ఉమా గారు వాళ్ళు బుద్ధా వెంకట గారు వెళ్ళినప్పుడు చేశారు అని చెప్పేసి, మాచర్లలో చేశారని చెప్పారు. ఇక్కడ మాచర్లలో కాదు, ఏ ఊర్లోనైనా సరే ఎన్నికలకు 24 గంటల ముందు ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉండకూడదు అనేటటువంటి కనీస రూల్ ఒకటి ఉంటుంది. ఆ రూల్ ను పాటించకుండా వీళ్ళు రూల్స్ ను అతిక్రమించి అక్కడికి వెళ్లారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అంతేగాని ఆ కిషోర్ కి వీళ్ళకి మధ్య జరిగిన వాదం వల్ల లేకపోతే జరిగినటువంటి తోపులాట వల్ల చేయలేదు. కేసు నమోదు చేసిన కారణం అది. ఇకపోతే మేడం గారు చాలా చక్కగా విశ్లేషించారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి సామాజిక పింఛన్లని పెంచుతూ మొదటి దస్త్రంపై ఫైలుపై 250 రూపాయలు పెంచుతూ సంతకం చేశారు. అదే పనిని వీళ్ళు కూడా చేశారు. దే ఆల్సో ఎంటర్డ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఇది సూపర్ 6 లో భాగం కాదు. ఇది సూపర్ 6 లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం జోలి పోలా. అట్లాగే మెగా డిఎస్సి గురించి చాలా ఘనంగా చెప్తా ఉన్నారు మేడం గారు. మెగా డిఎస్సి కూడా సూపర్ 6 లో లేదు. కానీ మెగా డిఎస్సి అనౌన్స్ చేసినంత తొందరగా లేదు, డిసెంబర్ లోనంట ఫస్ట్. రెండోది, 1998లో డిఎస్సి పెట్టారు, పోస్టులు ఇవ్వలేదు. 2018లో డిఎస్సి పెట్టారు, పోస్టులు ఇవ్వలేదు. ఈ ఇద్దరికి పోస్టులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మాట ఇవ్వగానే సరికాదండి, అది దాన్ని నిలబెట్టుకోవాలి. శ్వేతపత్రాలు అనేది కేవలం కాలయాపన కోసం, ఏది వాగ్దానాలు నిర్వర్తించలేక, అక్కడ నిధులు లేక సంపద సృష్టిస్తాను అనేటటువంటి మాయమాటలు చెప్పినటువంటి దానికి ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం, నేను ఏం సృష్టించగలను సంపద, ఇక్కడ ఏమి లేదని చెప్పటం కోసం. ఏమి లేదన్న సంగతి ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీకు తెలియదా? ఆ రోజున శ్రీలంక అయిపోతుంది, ఇంట్లో ఒక్కరికి అమ్మఒడిస్తేనే అని చెప్పింది మీరే కదా. ఇప్పుడు అమెరికా అవుతుందా? ఇంట్లో నలుగురికి ఇస్తే అమెరికా అవుతుందా? నిధులు లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? మాదిరెడ్డి గారు, మొన్న 11వ తారీఖు 4 రోజులు అయింది. మీరు చేసినటువంటి 4 రోజుల్లోనే మొత్తం అంతా జరిగిపోవాలంటే ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉంది వాళ్ళకి టైం. మేము మంచి ప్రశ్న వేశారు రాజేష్ గారు, సారీ సతీష్ గారు. నేనేమంటున్నానంటే, మేము అసలు విమర్శించదలుచుకోవాలా, ఆయన చెయ్యలేక ఆడలేక మధ్యలో పార్టీ నేతల తొలి సమావేశంలోనే ఓటమిపై సమీక్ష చేసుకుంటున్న తొలి సమావేశంలోనే ఒక 6 నెలలు వెయిట్ చేద్దాము, ఒక 6 నెలలు టైం ఇద్దామని మీ పార్టీ అధినేత మాజీ సీఎం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన అసమర్థతను మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన అసమర్థతను మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన హయాంలో 100 కోట్లే కదా వదిలిపెట్టిపోయింది. మేము చెప్పిన మాట కాదు కదా, యనమల రామకృష్ణుడు గారే చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసా ఎవరైనా అప్పిచ్చేవాడు ఆయన ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి రూపాయి అప్పు కూడా ఇవ్వడు, జీతాలు ఎట్టిస్తారు, పెన్షన్లు ఎట్లిస్తారు చూస్తామని చెప్పేసి అన్నారు కదా. మేము 12,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచి మేము దసరాని మీకు అప్పచెప్పాం కదా. మీలాగా 100 కోట్లు కాదు కదా. మరి అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం లోబడి మేము అప్పులు చేసాం తప్ప ఇంకా 3,627 కోట్ల రూపాయలు అప్పు చేసుకునేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంచి మేము దిగిపోయాం.
మీరు రూపాయి కూడా అప్పు రైట్ 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 అప్పులపై చాలా సందర్భాల్లో మాట్లాడాం. బహిరంగంగానే సవాలు విసురుతున్నారు జ్యోత్స్న గారు. ఉచిత ఇసుకలో ఉచితం లేదని పదే ఆరోపణలు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకోవడానికి డైరెక్ట్ వైసీపీ నేతలను వెళ్ళమంటున్నారు. ఒకటి. రెండోది, అమ్మకు వందనంలో ఎక్కడ కూడా చైల్డ్ అని అన్నామా, చిల్డ్రన్ అని అన్నాము. రెండోది ఈచ్ మదర్ అంటే అమ్మకి, అంటే ప్రతి అమ్మకి ఇస్తామన్నామంటే ఆ పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఆ తల్లికి అవి ఇస్తామన్నదే దాని అర్థం. తర్వాత చాలా క్లియర్ గా ఉంది సతీష్ గారు, చిల్డ్రన్ అని చాలా క్లియర్ గా ఉంది. రైట్. చాలా మాదిరెడ్డి గారు. అమ్మా ఇప్పుడు సతీష్ గారు, ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ చైల్డ్ అండ్ చిల్డ్రన్. చైల్డ్ ఈజ్ సింగులర్ ఫామ్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్ ఫామ్. ఐ డూ అండర్స్టాండ్. కానీ విషయం ఏంటంటే అక్కడ ఈచ్ చైల్డ్ అనే వర్డ్ వాడలేదు, ఈచ్ మదర్ అనే వర్డే వాడారు. తర్వాత లోకేష్ గారు స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ జీవో, ఇట్స్ సర్క్యులర్ ఓన్లీ. ఇట్స్ నాట్ జీవో, ఇట్స్ సర్క్యులర్ ఓన్లీ అనే వివరణ ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది? అది అసంబద్ధంగా ఉండబట్టే కాదా? మేము స్వాగతిస్తున్నాం. మీరు 7,000 రూపాయలు ఇస్తే 4,000 రూపాయలు కష్టకాలంలో పేదలకు ఇచ్చినటువంటి డబ్బు చాలా స్వాగతించి వెల్కమ్ చేశాం. అదే విధంగా ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు నిజంగా ఇస్తే మేము వెల్కమ్ చేస్తాము. మళ్ళీ ఇది కానీ కంటిన్యూగా మీరు ఇస్తే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇసుక విషయంలో మేము ప్రారంభంలో ఇచ్చినటువంటిది 375 రూపాయలు మాత్రమే టన్నుకి. ఆ తర్వాత 100 రూపాయలు మేము పెంచాం. 375 రూపాయలు మేము టన్నుకి ఇచ్చినప్పుడు మేము ఎక్స్ట్రా లోడింగ్ ఛార్జెస్ కానీ ఏమైనా సరే అవే మరో 425 రూపాయలు అయినాయి. ఈ రోజున అసలు ఉచితం అంటూ 780 రూపాయలు అవుతున్నాయి. ఏ రీచ్ దగ్గరకి మీ ఇష్టం వచ్చిన రీచ్ దగ్గరికి వెళ్ళండి. దీంట్లో అదనంగా వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంట. ఆ మినరల్ ఫండ్ లోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వీళ్ళు చేసుకున్నారు. ఏమంటే మైనింగ్ డిపార్ట్మెంటల్ ఫండ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఒకటి ఉంటుందా? ఈ ఫండ్ దొడ్డిదారిన వీళ్ళు డబ్బులు తీసుకుంటూ మేము ఉచిత ఇసుక ఇస్తున్నాం అని చెప్పేసి అనబట్టే 900 రూపాయల టన్నుకు మేము ఇవ్వగలిగాం. ఏది 475 ప్లస్ 425 రూపాయల ఖర్చులకి 900 రూపాయలకి టన్ను ఇసుక మేము ఇవ్వగలిగాం. ఈ రోజు 1225గా 1375 వాళ్ళు బోర్డులు కూడా పెట్టారు, చూసుకోమనండి ఒకసారి. అన్ని చోట్ల ఈ రేట్ లేదు, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల చాలా తక్కువకే ఇస్తున్నారని స్టాక్ పాయింట్ వారీగా తెలుగుదేశం పార్టీ వివరణ ఇస్తుంది. అసలు ఎక్కడ కూడా 900 రూపాయలకి లేదండి సతీష్ గారు. 900 రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అప్పచెప్పి అందించినటువంటి 900 రూపాయల రేటు ఈ రోజు లేదు. 1000 రూపాయల పైనే ఉంది. అంటే రేట్ ఎక్కువ కావటం ఏంటి చెప్పండి? రైట్. మనం ఆల్రెడీ మీరు ఆ రోజు చర్చలో కూడా పాల్గొన్నారు మాదిరెడ్డి గారు. ఇసుకపై మనం డీటెయిల్ గా డిబేట్ చేశాము. అయితే ఈ ఇష్యూస్ మీ రెండు పార్టీల మధ్య ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 రోజులు ఖచ్చితంగా ఇన్ డీటెయిల్ గా వెళ్దాం దానిపైన.